సినీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా చిరంజీవి కృషి చేస్తారని నిర్మాత సి కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఆయన 2 రోజుల్లోనే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కార్మికుల ఆందోళన, నిర్మాతల ఆలోచనలకు సంబంధించి అన్ని పరిణామాలను చిరంజీవికి వివరించాను అన్నారు. అలాగే ఫెడరేషన్ సభ్యులతో మాట్లాడిన అంశాలను కూడా ఆయన దృష్టిలో పెట్టాను అన్నారు. రేపు ఫెడరేషన్ సభ్యులతో చిరంజీవి మాట్లాడతారని సి కళ్యాణ్ అన్నారు. చిరంజీవి గారు ఫాలోఅప్ చేసి అడుగుతూనే ఉన్నారు. తొందరగా ఈ సమస్యకి పరిష్కారం జరగాలని ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నారు. రేపు ఫెడరేషన్ వాళ్ళు రేపు వచ్చి చిరంజీవి గారిని కలుస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఛాంబర్ నుంచి భరత్ గారు, అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సిన్సియర్గా దీని మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను మార్నింగ్ ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడాను, ఏం జరిగింది అనేది అంతా చిరంజీవి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్స్ అందరు కూడా రియల్గా చెప్పాలంటే చాలామందికి బయటికి తెలియంది ఏంటంటే ప్రొడ్యూసర్లు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రొడక్షన్స్. అలాగని చిన్న నిర్మాతలు నిజంగా బాగా సఫర్ అవుతున్నారండి. ఈ విషయాలు వేతనాల్లో కూడా చిన్న సినిమాలకి చాలా వర్తించవనేది వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి వాళ్ళు చేసుకోవాలనేదే మా స్లోగను. ఆల్రెడీ చిన్న సినిమాలు కానీ ఒక కండిషన్ ఉంది. ఏది ఏమైనప్పటికీ డెఫినెట్గా నాకు తెలిసి రేపు చిరంజీవి గారు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఆయన కూడా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నా వంతు నేను కృషి చేస్తాను, వాళ్ళతో మాట్లాడి ఛాంబర్కి పంపిస్తాను. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీరు కూర్చొని ఒక కంక్లూషన్కి పట్టు విడుపులు వదిలి ముందుకి సాగండి అని చెప్పారు. కామన్గా ఆయన ఏంటంటే మొత్తం ఏం జరుగుతుంది, తను ఏమన్నా చేయాల్సింది ఉంటే చేద్దామనే దాంట్లో చెప్పడానికి నేను ఇది తప్పితే ప్రత్యేకంగా దీన్ని ఏదో వన్ సైడ్ మీటింగ్లా కాదు. నేను దూతని అంతే, అటు ఛాంబర్కి కానీ ఇటు కౌన్సిల్కి కానీ. ఎందుకనంటే నా 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నా దాంట్లో నేను ఎప్పుడు ఆర్గనైజేషన్స్ బాగుండాలి, ఎయిదర్ ఫెడరేషన్ ఆర్ ఛాంబర్, ఎట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటేనే తర్వాత స్టెప్లు అయినా డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎగ్జిబిషన్ కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ. ఆ ప్రొడ్యూసర్ ఈరోజు ఉండే కష్టాలను బేస్ చేసి అలాగని వర్కర్ కడుపు మార్చడం అనేది సిస్టమ్ కాదు. డెఫినెట్గా అంతే తప్పితే దీన్ని వేరే అర్థాలకి వెళ్ళాల్సిన పని మాత్రం లేనేలేదు. ఆల్రెడీ ప్రొడ్యూసర్లు కలిసారు, మళ్ళీ కలుస్తున్నారు, మళ్ళీ ఫెడరేషన్ వాళ్ళు కలుస్తున్నారు, ప్రొడ్యూసర్లు కలుస్తున్నారు. అంటే చిరంజీవి గారు ఒక పెద్ద మనిషిలాగా తప్పితే దీన్నేమి మీరందరూ ఆగండి నేను ఇది చేస్తానని ఆయన ఏ రోజు చెప్పలేదు. డెఫినెట్గా సమస్యను స్మూత్గా పరిష్కారం చేసుకునేదానికి తన వంతు ఏదైనా అవసరమైతే ఆయన ఎప్పుడు ముందుంటారు. చిరంజీవి